నీకోసమని చెప్తున్నాడు. నీకోసం చెప్తాడు పక్కోడు అనుకో, దేవుడు నీకోసమే చెప్తున్నాడు. నీలోనే ఇది ఫలానా వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఫలానా వారికి కాదు, వాళ్ళకి కనబడుతున్నాయి, నీకు ఇంకా కనబడలేదు, నీకు ఉన్నాయి. అందరి కోసం చెప్తున్నాడు, ప్రతి ఒక్కరి కోసం చెప్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం పక్క వారికి కంపేర్ చేయకండి. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఒకటి నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన తగ్గుతుంది. నార్మల్గా వచ్చే ప్రాబ్లం అయితే నీ ప్రార్థనకి ఎగిరిపోద్ది. అయినా తగ్గలేదంటే పెద్దలకు పిలిపించు, అప్పుడైనా ఎగిరిపోద్ది. అయినా తగ్గలేదంటే 3వ స్టేజ్లో ఒప్పుకో, ఏదో చేస్తావు. మీరు అనుకోవచ్చు, నేనేం సిగరెట్లు కాల్చలేదండి, మేమేమి వ్యభిచారం చేయలేదండి, మేమేం దొంగతనం చేయలేదంటే మీరు సంఘం కనుక బహుశా ఈ పొరపాటు చేస్తున్నారేమో. ఒకసారి బైబిల్లో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం